అన్న అదేం పర్లేదన్న. చాలామంది అట్లాగే మాట్లాడతారు. నేనే తెచ్చిన తెలంగాణ, నేనే ఇచ్చిన తెలంగాణ. సో వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం ప్రజలం, మన తెలంగాణ బిడ్డలం. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాం అది మనం రిసీవ్ చేసి బట్టి ఉంటుంది. మీకు తెలియదా? ఇప్పుడు పవన్ అన్న అన్నాక నేనే తెచ్చిన తెలంగాణ అంటే మరి సరే కానీ బిడ్డ చూస్తామంటారు. పెద్దోళ్ళు ఏమంటారు, దుంకులాడుతుండు పెద్ద దుంకులని దుంకి దుంకి కింద కూల పడతారంటారు. అవునా? సో నేనే తెచ్చినా నేనే ఇచ్చినాని కాదు, ఇది సమైక్య ఉద్యమం. సమైక్య ఉద్యమంలో భాగంలో మీరే గారు ఎంతోమంది ఆ, ఆ, ఉద్యమంలో పనిచేస్తున్న విద్యార్థులకు కానీ బువ్వ పెట్టినారు, షెల్టర్ ఇచ్చినారు, బట్టలు ఇచ్చినారు, బండికి పెట్రోల్ డీజిల్ పోసినారు. అది ఉద్యమంలో భాగమే. నేనే చేసిన అంటే ప్రపంచంలో నేనే అనేది ఉంటే మాత్రం అంతమైపోతాం. నేను కాదు మనం అంటేనే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. మొన్న చూస్తుంటే ఎన్టీఆర్ విగ్రహం చూస్తే ఒక్క మాట, మొన్న చూస్తే ఎన్టీఆర్ విగ్రహం, ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ, దాని వెనకాల చంద్రబాబు, బీజేపీ ఉన్నారు. అందుకే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా మళ్ళీ ఏదైతే సమైక్య నాయకులు వద్దనుకునే తెలంగాణ రాష్ట్రం తెచ్చాం స్వపరిపాలన అని చెప్పేసి తెచ్చుకున్న పరిస్థితిలో మళ్ళీ ఈ పక్క రాష్ట్రం నుంచి నాయకుల హడావిడి ఎట్లా అనిపిస్తుంది? అదే హడావిడి ఏం లేదన్న, పాపం వాళ్ళకి తెలియదు. మన తెలంగాణ బిడ్డలు చాలా గట్టోళ్ళు, చాలా ముందు చూపు ఉంటుంది, 100 ఏళ్ళ ప్లాన్ ఉంటుంది మనోళ్ళకు. కానీ ఏంటంటే కొంచెం బద్ధకం, అరే తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం. ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా కానీ తెలంగాణ బిడ్డలమంతా ఒకటి. తెలంగాణని ఒక గడ్డి పొరక కూడా వీకనేయమని రెడీగా ఉన్నారు మన బిడ్డలంతా. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినంత అంత తప్పు నేనేం పట్టట్లేదు. ఆయనని పొలిటికల్ లీడర్ కంటే ఒక మహానటుడుగా చూడాలి. ఒక రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థని మార్చడానికి ముందుకు వచ్చినా చూడాలి. దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, బట్ టేక్ పాజిటివ్లీ. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ మార్పు చేయాలి అని రాజకీయాలలోకి వచ్చి హీ హ్యావ్ డన్ వెరీ గుడ్ థింగ్స్. అన్నిటికంటే పెద్దదంటే ఆడపిల్లకు సమాన హక్కు ఇచ్చిండు కదన్నా, రైట్? అంత నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను, నాకు కూడా సమాన హక్కు వచ్చింది ఎన్టీఆర్ గారు చేయబట్టని. సో అలాంటివి మనం ఎందుకు తీసుకోకూడదు? ఎక్కడ మనం తెలంగాణ ఇప్పుడు ఎల్బీ నగర్ ఉందనుకోండి, అంత ఆంధ్ర బిడ్డలే ఉన్నారు కదా. సో మనం ఎక్కడ నెగిటివ్, ఎక్కడ పాజిటివ్ని మనం ముందుకు తీసుకుపోవాలి, ఎక్కడ నెగిటివ్ని తక్కువ చేసుకోవాలన్నది మనకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, అందరం కలిసి బతుకుతున్నాం. కానీ మన భూములు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన పాలన, మా గడ్డ మాదే ఉంటుందని తెలియజేస్తున్నాను. అన్న అదేం పర్లేదన్న. చాలామంది అట్లాగే మాట్లాడతారు. నేనే తెచ్చిన తెలంగాణ, నేనే ఇచ్చిన తెలంగాణ. సో వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం ప్రజలం, మన తెలంగాణ బిడ్డలం. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాం అది మనం రిసీవ్ చేసి బట్టి ఉంటుంది. మీకు తెలియదా? ఇప్పుడు పవన్ అన్న అన్నాక నేనే తెచ్చిన తెలంగాణ అంటే మరి సరే కానీ బిడ్డ చూస్తామంటారు. పెద్దోళ్ళు ఏమంటారు, దుంకులాడుతుండు పెద్ద దుంకులని దుంకి దుంకి కింద కూల పడతారంటారు. అవునా? సో నేనే తెచ్చినా నేనే ఇచ్చినాని కాదు, ఇది సమైక్య ఉద్యమం. సమైక్య ఉద్యమంలో భాగంలో మీరే గారు ఎంతోమంది ఉద్యమంలో పనిచేస్తున్న విద్యార్థులకు కానీ బువ్వ పెట్టినారు, షెల్టర్ ఇచ్చినారు, బట్టలు ఇచ్చినారు, బండికి పెట్రోల్ డీజిల్ పోసినారు. అది ఉద్యమంలో భాగమే. నేనే చేసిన అంటే ప్రపంచంలో నేనే అనేది ఉంటే మాత్రం అంతమైపోతాం. నేను కాదు మనం అంటేనే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. మొన్న చూస్తుంటే ఎన్టీఆర్ విగ్రహం చూస్తే ఒక్క మాట, మొన్న చూస్తే ఎన్టీఆర్ విగ్రహం, ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ, దాని వెనకాల చంద్రబాబు, బీజేపీ ఉన్నారు. అందుకే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా మళ్ళీ ఏదైతే సమైక్య నాయకులు వద్దనుకునే తెలంగాణ రాష్ట్రం తెచ్చాం స్వపరిపాలన అని చెప్పేసి తెచ్చుకున్న పరిస్థితిలో మళ్ళీ ఈ పక్క రాష్ట్రం నుంచి నాయకుల హడావిడి ఎట్లా అనిపిస్తుంది? అదే హడావిడి ఏం లేదన్న, పాపం వాళ్ళకి తెలియదు. మన తెలంగాణ బిడ్డలు చాలా గట్టోళ్ళు, చాలా ముందు చూపు ఉంటుంది, 100 ఏళ్ళ ప్లాన్ ఉంటుంది మనోళ్ళకు. కానీ ఏంటంటే కొంచెం బద్ధకం, అరే తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం. ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా కానీ తెలంగాణ బిడ్డలమంతా ఒకటి. తెలంగాణని ఒక గడ్డి పొరక కూడా వీకనేయమని రెడీగా ఉన్నారు మన బిడ్డలంతా. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినంత అంత తప్పు నేనేం పట్టట్లేదు. ఆయనని పొలిటికల్ లీడర్ కంటే ఒక మహానటుడుగా చూడాలి. ఒక రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థని మార్చడానికి ముందుకు వచ్చినా చూడాలి. దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, బట్ టేక్ పాజిటివ్లీ. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ మార్పు చేయాలి అని రాజకీయాలలోకి వచ్చి హీ హ్యావ్ డన్ వెరీ గుడ్ థింగ్స్. అన్నిటికంటే పెద్దదంటే ఆడపిల్లకు సమాన హక్కు ఇచ్చిండు కదన్నా, రైట్? నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను, నాకు కూడా సమాన హక్కు వచ్చింది ఎన్టీఆర్ గారు చేయబట్టని. సో అలాంటివి మనం ఎందుకు తీసుకోకూడదు? ఎక్కడ మనం తెలంగాణ ఇప్పుడు ఎల్బీ నగర్ ఉందనుకోండి, అంత ఆంధ్ర బిడ్డలే ఉన్నారు
కదా. సో మనం ఎక్కడ నెగిటివ్, ఎక్కడ పాజిటివ్ని మనం ముందుకు తీసుకుపోవాలి, ఎక్కడ నెగిటివ్ని తక్కువ చేసుకోవాలన్నది మనకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఇది అందరం కలిసి బతుకుతున్నాం. కానీ మన భూములు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన పాలన, మా గడ్డ మాదే ఉంటుందని తెలియజేస్తున్నాను. అన్న అదేం పర్లేదన్న, చాలామంది అట్లాగే మాట్లాడతారు, నేనే తెచ్చిన తెలంగాణ, నేనే ఇచ్చిన తెలంగాణ. సో వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం ప్రజలం, మన తెలంగాణ బిడ్డలం. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాం అది మనం రిసీవ్ చేసి బట్టి ఉంటుంది. మీకు తెలియదా? ఇప్పుడు ఆ పవన్ అని అన్నాక నేనే తెచ్చిన తెలంగాణ అంటే మరి సరే కానీ బిడ్డ చూస్తామంటారు. పెద్దోళ్ళు ఏమంటారు, దుంకులాడుతుండు పెద్ద దుంకులాండి, దుంకి దుంకి కింద కూల పడతారంటారు. అవునా? సో నేనే తెచ్చినా నేనే ఇచ్చినని కాదు, ఇది సమైక్య ఉద్యమం. సమైక్య ఉద్యమంలో భాగంలో మీరే గారు ఎంతోమంది ఉద్యమంలో పనిచేస్తున్న విద్యార్థులకు కానీ బువ్వ పెట్టినారు, షెల్టర్ ఇచ్చినారు, బట్టలు ఇచ్చినారు, బండికి పెట్రోల్ డీజిల్ పోసినారు. అది ఉద్యమంలో భాగమే. నేనే చేసిన అంటే ప్రపంచంలో నేనే అనేది ఉంటే మాత్రం అంతమైపోతాం. నేను కాదు మనం అంటేనే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. మొన్న చూస్తుంటే ఎన్టీఆర్ విగ్రహం చూస్తే ఒక మాట, మొన్న చూస్తే ఎన్టీఆర్ విగ్రహం, ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ, దాని వెనకాల చంద్రబాబు, బీజేపీ ఉన్నారు, అందుకే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా మళ్ళీ ఏదైతే సమైక్య నాయకులు వద్దనుకునే తెలంగాణ రాష్ట్రం తెచ్చాం స్వపరిపాలన అని చెప్పేసి తెచ్చుకున్న పరిస్థితిలో మళ్ళీ ఈ పక్క రాష్ట్రం నుంచి నాయకుల హడావిడి ఎట్లా అనిపిస్తుంది? అదే హడావిడి ఏం లేదన్న, పాపం వాళ్ళకి తెలియదు. మన తెలంగాణ బిడ్డలు చాలా గట్టోళ్ళు, చాలా ముందు చూపు ఉంటుంది, 100 ఏళ్ళ ప్లాన్ ఉంటుంది మన వాళ్ళకు. కానీ ఏంటంటే కొంచెం బద్ధకం, అరే తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం. ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా కానీ తెలంగాణ బిడ్డలమంతా ఒకటి. తెలంగాణని ఒక గడ్డి పొరక కూడా వీకనేయమని రెడీగా ఉన్నారు మన బిడ్డలంతా. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినంత అంత తప్పు నేనేం పట్టట్లేదు. ఆయనని పొలిటికల్ లీడర్ కంటే ఒక మహానటుడుగా చూడాలి. ఒక రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థని మార్చడానికి ముందుకు వచ్చినా చూడాలి. దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, బట్ టేక్ పాజిటివ్లీ. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ మార్పు చేయాలి అని రాజకీయాలలోకి వచ్చి హీ హ్యావ్ డన్ వెరీ గుడ్ థింగ్స్. అన్నిటికంటే పెద్దదంటే ఆడపిల్లకు సమాన హక్కు ఇచ్చిండు కదన్నా, రైట్? అంత నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను, నాకు కూడా సమాన హక్కు వచ్చింది ఎన్టీఆర్ గారు చేయబట్టండి. సో అలాంటివి మనం ఎందుకు తీసుకోకూడదు? ఎక్కడ మనం తెలంగాణ ఇప్పుడు ఎల్బీ నగర్ ఉందనుకోండి, అంత ఆంధ్ర బిడ్డలే ఉన్నారు కదా. సో మనం ఎక్కడ నెగిటివ్, ఎక్కడ పాజిటివ్ని మనం ముందుకు తీసుకుపోవాలి, ఎక్కడ నెగిటివ్ని తక్కువ చేసుకోవాలన్నది మనకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఇది అందరం కలిసి బతుకుతున్నాం. కానీ మన భూములు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన పాలన, మా గడ్డ మాదే ఉంటుందని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి ఒక్కరో తెచ్చిందే ఒక్కరో ఇచ్చింది కాదు, అందరూ కలిసి చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణకు సంబంధించి ఆ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది. పక్క రాష్ట్రం నుంచి వచ్చి పరిపాలన చేస్తా అంటే ఖచ్చితంగా తెలంగాణ గడ్డ ఒప్పుకోదు. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ సంబంధించి మీ అయ్య జాగిరే అన్న మాట్లాడిన దానికి ఖచ్చితంగా మా అయ్య జాగిరే, మా తాతల జాగిరే, రేపు మా పుట్టబోయే బిడ్డల జాగిరే అని చెప్పేసి వెన్నెల కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే గద్దర్కి సంబంధించి పవన్ కళ్యాణ్ మాటలు కారు గురించి కానీ లేకపోతే చివరి దశలో హాస్పిటల్ గురించి మాట్లాడిన విషయాలకు సంబంధించి అతను చాలా పర్సనల్గా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాడు. ఖచ్చితంగా అవి మాత్రం సత్యదూరమైన అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన అంశాలు ఎవరికీ తెలియవు. ఇప్పుడు లేని మనిషి గురించి మాట్లాడడం మాత్రం నిజంగా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. గద్దరన్న వెనకాల తెలంగాణ సమాజం మొత్తం ఉంది, ఏ ఒక్కరో చెప్తే నేను వెనకాల ఉన్నా అంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుందని చెప్పేసి వెన్నెల గద్దర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV, హైదరాబాద్.